హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే అలెక్య ఆనంది మంచితనం గురించి తెలుసుకొని ఇక ఆనందిని ఆదిత్యని ఒకటి చేయబోతుంది. ఆదిత్య మనసు మార్చి ఇక ఆనందికి దగ్గర చేయబోతుంది అలెక్య అయితే. మరి ఇక అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక సునంద యాక్సిడెంట్ చేసింది అలెక్యనే. అప్పుడే ఇక ఆనంది అలెక్యను కంటికి రెప్పలా కాపాడి ఈ రోజైతే హాస్పిటల్ నుండి ఇక తన అమ్మా నాన్న సింహాద్రి పద్మ వాళ్ళ ఇంట్లో అలెక్యను ఉంచబోతుంది. ఇక అప్పుడే సునంద, ఏంటి ఆనంది ఎలా ఉంది, ఇక మనం యాక్సిడెంట్ చేసిన అమ్మాయి అని ఇక ఆనందిని అడుగుతూ ఉండగా అప్పుడే ఇక ఆనంది అయితే తన ఈరోజు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయింది అత్తయ్య. ఇక మా ఇంటికి తీసుకెళ్ళాను, అక్కడే ఉంది, మా అమ్మా నాన్నల దగ్గర భద్రంగా ఉంది అని ఇక ఆనంది అయితే తన అత్త మామలతో చెప్తూ ఉండగా అప్పుడే ఇక సునంద అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఏంటి ఆనంది, ఇక ఆ అమ్మాయిని మీ ఇంట్లో మీ అమ్మా నాన్నల దగ్గర ఉంచావా, ఇక ఆ అమ్మాయిని ఇలా యాక్సిడెంట్ చేసింది నేనే అని వాళ్ళందరికీ చెప్పావా అని ఇక సునంద అయితే ఆనందిని అంటూ ఉండగా, లేదత్తయ్య, ఇక మన కార్తో అలా ఆ అమ్మాయిని ఢీకొన్నామని ఎవరితో చెప్పలేదు, ఇక ప్రమాదంలో ఉన్న ఆ అమ్మాయిని కాపాడాను, ఇక ఆ అమ్మాయి ఎవరో తెలియదు కాబట్టి నా చెల్లెలు దివ్యగా ఇక వాళ్లకు పరిచయం చేశాను, తను ఈరోజే తెలివిలోకి వచ్చింది. ఆ అలెక్య హాస్పిటల్లో ఉంటే చాలా ప్రమాదం అత్తయ్య, ఎందుకంటే తన కోసం చాలా మంది వెతుకుతున్నారు, ఇక తనను చంపాలని ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇక ఎవరో ఒకరు ఖచ్చితంగా హాస్పిటల్లో అలెక్యను చూస్తే ఇక వాళ్ళకు చెప్తారు, అప్పుడు ఇక అమ్మాయికి ప్రమాదం జరుగుతుంది. అందుకే ఆ అమ్మాయి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆ అమ్మాయి ఎవరికి కనిపించకుండా ఇక హాస్పిటల్ నుండి డాక్టర్లను బ్రతిమాలి నేనే ఇక ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళాను అత్తయ్య. ఇక ఇంట్లోనైతే ఎవ్వరు కూడా చూడరు, ఇక మన అమ్మా నాన్నలకు మనకు మాత్రమే తను అక్కడ ఉందని తెలుసు అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే ఇక తన అత్తయ్య ఆదిత్య తన మామయ్యతో. అప్పుడే ఇక వాళ్ళైతే, నువ్వు ఎంత మంచిదానివి ఆనంది, ఇక రోడ్డు మీద అలా పడి యాక్సిడెంట్ అయిన అమ్మాయిని ఇలా ప్రాణాలను కాపాడి మళ్ళీ ఇక ఆ అమ్మాయికి ఇలా ప్రమాదం ఉందని తెలిసి జాగ్రత్త మీ ఇంట్లో ఉంచావా అని ఇక ఆనంది మంచితనాన్ని అందరూ కూడా చాలా మెచ్చుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక ఒక రోజైతే సునంద, ఆదిత్య, ఇక ఆదిత్య వాళ్ళ నాన్న, ఆనంది అందరూ కలిసి సింహాద్రి ఇంటికి ఇక అలెక్య దగ్గరికి వెళ్తారు. అప్పుడే ఇక ఆదిత్య అయితే అక్కడ అలెక్యను చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. ఏంటి అలెక్యనా మీరు ఇలా యాక్సిడెంట్ చేసింది, ఇక మీరు కాపాడింది నేను ఎంతోగానో ప్రేమించిన నా అలెక్యను అని ఇక సింహాద్రి ఇంట్లో అలెక్యను చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఈ రోజైతే ఇక ఆదిత్య. అప్పుడే ఇక సునంద, ఆనంది వాళ్ళు కూడా, ఏంటి నువ్వు ప్రేమించిన అలెక్య ఈ అమ్మాయేనా, ఈ అమ్మాయికి పెళ్ళి ఇష్టం లేనట్టుంది, ఇక నిన్ను ప్రేమించింది కదా అందుకే వాళ్ళు బలవంతంగా పెళ్లి చేస్తున్నారేమో ఈ అమ్మాయికి, అందుకే పారిపోయి వస్తూ ఉండగా చూసుకోకుండా ఇలా కార్ యాక్సిడెంట్ అయింది అని ఇక సునంద, ఆనంది అయితే ఆదిత్యతో చెప్తూ ఉంటారు. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇక నాకు కూడా ఇలా యాక్సిడెంట్ అయి కాళ్ళు పోయాయి, ఇప్పుడు అలెక్య పరిస్థితి కూడా చాలా ప్రమాదంగా ఉంది, ఎందుకంటే తన తలకు గట్టిగా గాయం తగలడం వల్ల ఇక స్పృహ కోల్పోయి గతం మొత్తం మర్చిపోతుంది, ఇక తన వాళ్ళు ఎవరు, తను ప్రేమించిన వాడు, ఇక వాళ్ళ గురించి ఏమి కూడా గుర్తుండటం లేదు అలెక్యకైతే. ఇక ఆదిత్య అయితే అలెక్యను చూసి, ఏంటి అలెక్య నువ్వు ఈ పరిస్థితిలో ఉండటం ఏంటి, అసలు ఏమైంది అని ఇక అలెక్యను అంటూ ఉండగా ఇక అలెక్య అయితే అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఎవరండి మీరు, నాకు తెలియదు మీరు అని ఇక అంటూ ఉంటుంది అలెక్య అయితే. అప్పుడే ఇక ఆదిత్యకు అర్థమైపోతుంది, ఇక ఈ అలెక్య గతం మర్చిపోయింది, నేనెవరో ఇప్పుడు అలెక్యకు గుర్తులేదు అని ఇక ఆదిత్య తెలుసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. నా పరిస్థితి ఇలా ఫిజికల్గా కాళ్ళు లేకుండా అయిపోయాయి, కానీ ఇక అలెక్యకు యాక్సిడెంట్ జరగడం వల్ల ఇలా గతాన్ని కూడా పూర్తిగా మర్చిపోయింది, ఇప్పుడు ఎలా, ఇక అలెక్యను నేను పెళ్లి చేసుకుంటే ఇక ఇప్పుడు అలెక్యకు గతం గుర్తొస్తుందా, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇక నేను ఫిజికల్గా ఇలా ఉన్నాను, అలెక్య మెంటల్గా అలా ఉంది అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు తన పరిస్థితిని తలుచుకుంటూ ఆదిత్య అయితే. అప్పుడే ఇక ఆనంది, సునంద
సునంద కూడా ఇక ఆదిత్య అలా బాధపడుతూ ఏడుస్తూ ఉండగా ఓదారుస్తూ ఉంటారు. ఇక మేము కావాలని ఇలా చేయలేదురా, అది అనుకోకుండా జరిగిపోయింది. ఇక నీ మనసులో అలక్య మీద ఇంత ప్రేమ ఉందా? ఇక పేరుకు మాత్రమే ఆనందిని భార్యగా ఉంటుందా అని ఇక ఈ రోజైతే వాళ్ళ అమ్మా నాన్నలు ఇక చాలా బాధపడుతూ ఉంటారు. కానీ ఆనంది అయితే ఇక ఆదిత్య కోసం తన ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక ఇప్పుడు తన భర్తకు ఎంతో ఇష్టమైన అలక్యను పూర్తిగా మార్చాలి. ఇక మంచిగా తయారు చేసి అలక్యను ఆదిత్యను కలపాలని ఆనంది చాలా ప్రయత్నిస్తుంది. కానీ ఇప్పుడు గతం మర్చిపోయిన అలక్య ఇక పాత జ్ఞాపకాలు ఏమీ గుర్తుండవు కాబట్టి ఇక నుండి ఇప్పుడు జరిగేవి మాత్రమే గుర్తుంటాయి. ఇక ఆనంది తనకు సేవలు చేస్తూ ఉంటుంది కదా. ఇక ఆనంది అయితే తన సొంత చెల్లి కంటే ఎక్కువగా ఇక అలక్యను చూసుకుంటూ ఉంటుంది. ఇక తన చెల్లి పేరు దివ్య అని పెట్టి ఇక ఇంట్లో వాళ్లకు అందరు కూడా ఇలా పరిచయం చేసి నా చెల్లెలికి ఏం కాకుండా కాపాడుకున్నాను. ఇక నా చెల్లెలకు మంచి జీవితాన్ని ఇవ్వాలి. ఇక నా భర్త ఇక ఎంతో ఇష్టంగా ప్రేమించాడు కాబట్టి తన ఇష్టానుసారంగానే వీళ్ళిద్దరిని కలపాలి. నా జీవితం ఏమైపోయినా సరే ఇక నా భర్త ఇక నా చెల్లెలు సంతోషంగా ఉండాలి అని ఇక కోరుకుంటూ ఉంటుంది ఈ రోజైతే ఆనంది. ఇక అలక్య అయితే ఖచ్చితంగా కొద్ది రోజుల తర్వాత అలక్యకు గతం గుర్తొస్తుంది. ఇక అలక్య ఆదిత్యని ప్రేమించింది కదా. ఇక ఈ ఆనంది భర్త నన్ను అమ్మలాగా చూసుకుంటున్న ఈ ఆనందక్క భర్త ఈ ఆదిత్య అంటే నేను ముందుగా ప్రేమించాను, కానీ ఆదిత్య ఇక ఇలా పెళ్లి చేసుకున్నాడా అనుకోని కారణాల వల్ల ఇక మా వాళ్ళు కూడా ఇక యాక్సిడెంట్ అయి కాళ్ళు లేని ఆదిత్యను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. అందుకే ఇక ఈ అక్క ఈ ఆదిత్య గారిని పెళ్లి చేసుకొని తనకు మంచి జీవితాన్ని ఇచ్చింది. ఇక ఇప్పుడు నాకు గతం గుర్తుకొచ్చినా కూడా గుర్తులేదని ఎలాగైనా ఇక ఆదిత్య మనసు మార్చి ఇక ఆదిత్యకు ఆనంది అంటే ప్రేమ కలిగేలా చేయాలి. వీళ్ళిద్దరిని ఇక భార్యాభర్తలుగా ఒకటి చేయాలి అని ఇక గతం గుర్తుకొచ్చిన అలక్య అయితే గతం గుర్తు రానట్టు నటిస్తూ ఇక ఇలా ఆదిత్య మనసులో ఆనందికి స్థానం లభించేలా చేయబోతుంది. మరిక ఆనంది అంటూ ఉంటుంది, ఏంటమ్మా నీకు ఇన్నాళ్ళైనా ఇంకా గతం గుర్తు రాకపోవడం ఏంటి? డాక్టర్లు త్వరగానే నీకు తెలివచ్చింది కాబట్టి ఇంకో నెల రోజుల్లో నీకు గతం గుర్తొస్తుందని చెప్పారు. అయినా కూడా నీకు గుర్తు రాలేదు. అన్నీ బాగానే చెప్తున్నావు, వింటున్నావు, కానీ పాత జ్ఞాపకాలు మాత్రం గుర్తు రావటం లేదు. నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని ఇక తనకు తెలియనట్టు తన భర్తనే ప్రేమించిందని ఆనందికి తెలుసు, కానీ ఇక తన నోటి గుండా చెప్పించాలి. పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేయాలి అని ఇక ఆనంది అయితే అలక్యను అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అలక్య కూడా తనకు తన భర్తనే ప్రేమించాననే విషయం తెలుసు, కానీ ఇక మా అక్క నా ప్రాణాలను ఈరోజు కాపాడింది. నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను, బ్రతుకున్నానంటే కారణం ఈ ఆనంది అక్క. అలాంటి అక్క జీవితాన్ని నాశనం చేసి ఆదిత్యను నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? వీళ్ళిద్దరికీ పెళ్ళయింది. ఇక ఆ పెళ్లి బంధాన్ని మరింత దృఢంగా చేయాలి. వీళ్ళిద్దరూ పెళ్ళైనా కూడా వేరువేరుగా ఉంటున్నారని ఇక అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళిద్దరిని కలపాలి. ఇక నేను నా ప్రాణాలను కాపాడిన నా అక్కకు అన్యాయం చెయ్యకూడదు అని ఇక ఈ రోజైతే అలక్య తనకు గతం గుర్తొచ్చినా కూడా గుర్తు రాలేదని ఇక ఇలా అంటూ ఉంటుంది. ఇక ఆదిత్య కూడా అలక్య ఏది చెప్తే అది వింటాడు. నిజంగానే అలక్యకు గతం గుర్తులేదేమో. నేనెవరో తెలియనప్పుడు ఇక అలక్యను నేను పెళ్లి చేసుకొని మాత్రం ఏం లాభం? ఇక నేను ప్రేమించిన అమ్మాయి ఎలా అవుతుంది? ఇక తనకు నేనంటేనే కోపంగా ఉంటుంది. ఇక అలక్య అయితే చాలా నటిస్తూ ఉంటుంది. ఇక ఆదిత్యని చూస్తేనే కోపంగా, ఇక నువ్వు ఎవరో నాకు తెలియదు, నాతో నువ్వు మాట్లాడొద్దు, నీ ప్రవర్తన అంటే నాకు చాలా కోపం అని ఇక చాలా దూరం పెడుతూ ఉంటుంది అలక్య అయితే ఆదిత్యను. అలక్య అలా దూరం పెట్టడం తట్టుకోలేక చాలా బాధపడుతూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక ఆనంది, సునంద అందరూ కూడా ఆదిత్యను ఓదారుస్తూ ఇలా ప్రేమగా ఉంటున్న ఆనందిని చూసుకుంటూ ఇలా కోపంగా ఉంటున్న అలక్యను చూసుకుంటూ ఇక చాలా బాధపడుతూ ఉంటాడు ఈ రోజైతే ఇక ఆదిత్య గారు. అప్పుడే ఇక ఒక రోజైతే అలక్య ఇలా అంటూ ఉంటుంది, ఏంటి మీ భార్య అంటే నీకు ఇష్టం లేదా? మీ భార్యకు నువ్వంటే పంచప్రాణాలు, ఇక నువ్వు మాత్రం ఎప్పుడు కూడా మీ భార్య మీద ప్రేమ చూపించకుండా ఇక నా దగ్గరే ఉంటావు, నా చుట్టూ ఉంటావు, ఏంటి అసలు అని ఇక అలక్య అయితే అంటూ ఉంటుంది ఆదిత్యతో. అప్పుడే ఇక ఆదిత్య అయితే, నువ్వు నా ప్రాణం అలక్య, ఇక నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను? ఇక నువ్వు ఎప్పటికైనా నువ్వు నేను కలవలసిందే, మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి. నీకు గతం త్వరగా గుర్తు రావాలని ఇక దేవుళ్ళను పూజిస్తున్నాను. ఇక నా కాళ్ళు ఇక వచ్చాక నీ గతం గుర్తొచ్చాక మన ఇద్దరం కలిసిపోదాం అని ఇక అలక్యతో అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న అలక్య అయితే, ఏంటి నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? నేను వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, నాకు వేరే
అబ్బాయిని ప్రేమించాను, ఇక తననే పెళ్లి చేసుకుంటాను, నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు అని ఇక చాలా దూరం పెడుతూ ఉంటుంది ఆదిత్యనైతే అలెక్య. ఇక అప్పుడే ఆనంది అయితే ఏంటి ఇక అన్నీ గుర్తుకున్నాయి అలెక్యకు, ఈ ఆదిత్య మాత్రమే గుర్తుండకపోవడం ఏంటి, ఇక నిజం తెలిసినా కూడా గతం గుర్తున్నా కూడా ఇక అలెక్య ఇలా చేస్తుందా అని ఇక ఆనందికైతే అనుమానం వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఒక రోజైతే ఆనంది అలెక్య దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది, అమ్మ దివ్య, నీకు గతం గుర్తు రాలేదంటే దాంట్లో ఏదో విచిత్రం ఉందమ్మా, ఎందుకంటే డాక్టర్లు ఏది చెప్పినా అది నిజమవుతాయి, ఇక నువ్వు మాత్రం గతం గుర్తు రాలేదంటున్నావు, అసలు నిజంగానేనా నీకు గతం గుర్తు రాలేదు, లేకుంటే ఇక నటిస్తున్నావా అని ఇక ఆనంది అయితే ఒకరోజు తన చెల్లెలు దివ్యాని అడుగుతూ ఉంటుంది. ఇక తను మాత్రం లేదక్క, నాకు గతం గుర్తుకొచ్చింది, నేను ఎంతో ప్రాణంగా ప్రేమించిన ఆదిత్య నా కళ్ళ ముందు ఉన్నా నేను ఆదిత్యతో పెళ్లి చేసుకోవడానికి, ఆదిత్యతో కలవడానికి నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నన్ను ఇలా నా ప్రాణాలను కాపాడి నన్ను ఒక అమ్మలాగా చూసుకుంటూ నన్ను ఇంత బాగా చూసుకున్నా నీ జీవితానికి నేను ఎలా అన్యాయం చేస్తానక్క అని ఇక చాలా బాధపడుతూ ఇక అలెక్య అయితే ఆనందిని హక్ చేసుకుంటుంది. అప్పుడే ఇక ఆనంది కూడా ఇక ఏంటమ్మా నువ్వు అనేది, నీకు గతం గుర్తున్నా గుర్తులేనట్టు ఆదిత్య ముందు నటిస్తున్నావా, నన్ను ఆదిత్యను కలపడానికి, ఇక నా మంచితనం గురించి తెలుసుకొని అని ఇక ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇక ఆనంది కూడా ఈరోజు. ఇక ఈ విషయాలన్నీ గమనిస్తూ ఉంటుంది జీవన అయితే. ఇక బావగారు ఎంతో ప్రేమించిన అలెక్య ఇక తనంతట తానే ఇలా ఆనందిని బావగారిని కలపాలని ప్రయత్నిస్తుందా, ఇక ఆనంది మంచితనం గురించి గొప్పతనం గురించి తెలుసుకున్న అలెక్య ఇంత పని చేయబోతుందా, ఇక ఈ అలెక్యను బ్రతకనివ్వకూడదు అని ఇక జీవన అయితే ఈరోజు పక్కా ప్లాన్తో ఇక ఎవ్వరు లేని సమయంలో ఈ అలెక్య సింహాద్రి ఇంట్లో ఉంటుందని తెలుసుకొని ఇక ఆ ఇంట్లో కూడా ఎవ్వరు లేకుండా ఉండే సమయంలో నేను అక్కడికి వెళ్ళాలి, ఇక అలెక్య మాత్రమే రూమ్లో ఉంటుంది కదా, ఇక అప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్తే ఖచ్చితంగా నేను అనుకున్న పనిని సాధించవచ్చు అని ఇక జీవన అయితే బయలుదేరుతుంది సింహాద్రి ఇంటికి. అప్పుడే ఇక పద్మమ్మ అయితే ఇక అలెక్యకు కావలసినవన్నీ హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకురావడానికి ఇక టాబ్లెట్స్ అవన్నీ కూడా తీసుకురావడానికి వెళ్తుంది. ఇక బస్తీ పని మీదే సింహాద్రి కూడా ఇంట్లో లేకుండా వెళ్ళిపోతాడు. ఇక శ్రీను వాళ్ళ అమ్మే ఇక చూసుకుంటూ ఉంటుంది అలెక్యనైతే. అప్పుడే ఇక ఆవిడ కూడా బయటకు వెళ్ళిపోవడంతో ఇక జీవన సైలెంట్గా వచ్చి ఒక పిల్లోతో ఎలాగైనా ఈరోజు దీన్ని లేకుండా చేయాలి, ఇలా ఆనందినే చేసిందని ఈ నేరం ఆనందిపై వేయాలి అని ఇక జీవన అయితే ఈరోజు అలెక్యను ఇలా చంపేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ అదే సమయంలో ఇక కుట్టి అయితే వెనకాతల నుండి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక ఇలా గంట గంటకు నా చెల్లెలు ఎలా ఉంది, నా చెల్లెలు కండిషన్ అని ఇక చూసుకోవడానికి వస్తూ పోతూ ఉంటుంది. ఇక ఆనంది అయితే ఇక అదే పని మీదుగా ఆనంది వస్తూ ఉండగా ఇక జీవన అయితే పిల్లో తీసుకొని అలెక్య దగ్గరికి వెళ్తుంది. ఇక వెనకాతల నుండి గట్టిగా ఇక ఆనంది జీవన అని అరుస్తూ ఉంటుంది. దాంతో ఇక ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది జీవన అయితే. ఏంటి ఈ ఆనంది ఇలా ఎంట్రీ ఇచ్చిందేంటి, ఎవరు రారనుకున్నాను, ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి, ఎలా తప్పించుకోవాలి ఇక నుండి అని ఇక అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక ఇక్కడ ఏం పని నీకు జీవన అని ఇక ఆనంది ఇక చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన అయితే ఏం లేదు కుట్టి, ఇక మన ఇంట్లో మీరు మాట్లాడుకోవడం నేను విన్నాను, ఇక ఇలా సింహాద్రి ఇంట్లో ఒక అమ్మాయిని ఉంచావు, ఇక ఇలా యాక్సిడెంట్ చేసి ఇక అమ్మాయి ప్రాణాలను కాపాడావని నాకు తెలిసింది, అందుకే ఇక ఒకసారి ఈ అమ్మాయిని చూసుకోవడానికి వచ్చాను, అసలు ఈ అమ్మాయి ఎవరు, ఎందుకు నువ్వు ఇలా జాగ్రత్తగా చూసుకుంటున్నావు అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే ఆనందితో. అప్పుడే ఇక ఆనంది అయితే అవన్నీ విషయాలు నీకు అనవసరం, నువ్వు ముందుగా ఇక్కడ నుండి వెళ్ళిపో, నువ్వెందుకు వచ్చావో నాకు బాగా తెలుసు, నీ గురించి తెలియని విషయాలు నాకంటూ ఏమీ లేవు అని ఇక చాలా కోపంగా జీవననైతే ఇక నువ్వు ఇక నుండి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆనంది అయితే. ఇక జీవన కూడా చేసేది ఏమీ లేక ఇక నేను ఇలా చేస్తూ ఉండగా ఆ ఆనంది వచ్చి మొత్తం నా ప్లాన్ మొత్తం చెడగొట్టింది, కానీ ఇక తనకు కోపం వచ్చిన చెంప పగలగొట్టలేదు, అది చాలు, ఇంకా నేను దగ్గరికి వెళ్ళలేదు, ఇక అలా ప్లాన్ ట్రై చేస్తూ ఉండగానే వచ్చింది, ఇక నేను ఇలా ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఇక ఆ పిల్లో తన ముఖం మీద పెట్టినప్పుడు వచ్చుంటే నా పని ఈరోజు అయిపోయేది, ఇక అక్కడే చెంప పగలగొట్టి ఇక నా నిజ స్వరూపం అందరి ముందు బయట పెట్టేది ఆ కుట్టి, మంచి పని అయ్యింది అని ఇక జీవన అయితే ప్లాన్ ఇలా వర్కౌట్ కాలేదని ఇక ఇలా వెళ్తూ ఉంటుంది మళ్ళీ ఇక సునంద ఇంటికి. అప్పుడే ఇక ఆనంది అయితే నా చెల్లెలు ఇక్కడున్నా కూడా ఈ జీవనతో చాలా ప్రమాదంగా ఉంది, ఇప్పుడు ఎలా, ఇక చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఇక ఇంట్లో సింహాద్రి, పద్మమ్మ, శ్రీను వాళ్ళమ్మ శ్రీనుకి అందరి
అందరికి కూడా జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. ఈరోజు జీవన ఇలా ఈ అమ్మాయిని మళ్ళీ ఇలా అటాక్ చేయాలని చూసింది. సమయానికి నేను వచ్చాను కాబట్టి ఇక అమ్మాయి ప్రాణాలను ఈరోజు మనం చూడగలుగుతున్నాము. లేకుంటే జీవన చేతిలో ఈరోజు ఈ అమ్మాయి ప్రాణాలు పోయేవి అని ఇక జరిగిన విషయం మొత్తం కూడా కుట్టి ఇక అందరికీ చెప్తూ ఉంటుంది. ఇక జీవన ప్రవర్తన చూసి అందరికి కూడా చాలా కోపం వస్తుంది. ఏంటి జీవన ఇలా చేయడం ఏంటి, అసలు ఒక మనిషిలాగా ప్రవర్తించడం లేదు, తనకి ఏమైంది, మొత్తం మృగంలాగా ప్రవర్తిస్తుంది. ఇక ఎలాగైనా ఆనంది తప్పు చేసింది, ఆనందికి శిక్ష పడాలనేదే ఆ జీవన కోరిక అని ఇక అందరు కూడా జీవన గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఉంటారు. చూద్దాం మరి ఇక ఆనంది గొప్పతనం, ఆనంది ఒక కన్న తల్లిలాగా చూసుకుంటున్న అలక్య ఇక ఆనందిని ఆదిత్యని ఎలా కలపబోతుంది ఇక అనేది చూడాలి తర్వాత. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.